ఆశా గారు, గుడ్ మార్నింగ్ అండి. శరత్చంద్ర గారు, అసలు ఏం జరుగుతోంది? డిప్యూటీ సీఎంకే బెదిరింపులు రావడం, అది కూడా పేషీకి డైరెక్ట్గా కాల్ చేసి. ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా కూటమి నాయకులకి? మేడం, పవన్ కళ్యాణ్ గారు ఆ, ఒక డిప్యూటీ సీఎం గానే కాకుండా ఒక మంచి ఆ, సౌత్ ఇండియాలోనే ఒక టాప్ యాక్టర్ గా మనందరికీ తెలిసిన వ్యక్తే. సో ఉమ్, అతనికి ఆ, ఇటువంటి కాల్స్ వచ్చినాయి అంటే దీని వెనక కొన్ని కుట్రకోణాలు ఉండే ఛాన్స్ కూడా ఉంటది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా కాకినాడ పోర్టుకు సంబంధించి కావచ్చు, ఈ ఆ, రేషన్ బియ్యం గురించి కావచ్చు, వీటన్నిటి గురించి కొంచెం అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవడం మనందరం చూసాం. గత డిబేట్ లో కూడా మనం చర్చించుకున్నాం. ఉమ్, వీటికి సంబంధించి ఏమన్నా కాల్స్ వచ్చినాయా అనే కోణంలో కూడా పోలీసులు చూస్తున్నారు. ఉమ్, దీంతో పాటుగా ఏంటంటే ఈ నెంబర్ ఏదైతే కాల్స్ చేశారో ఈ ఉమ్, డిప్యూటీ సీఎం పేషీకి, ఉమ్. సో ఇదే నెంబర్ నుంచి ఆ, మన హోమ్ మినిస్టర్ అనితకి. అనిత గారికి కూడా ఉమ్, కాల్స్ వచ్చినాయి. ఉమ్, సో తనకు కూడా ఒక రెండు కాల్స్ వచ్చినాయి. సంబంధం లేని విషయం ఏదో మాట్లాడుతున్నారు అని తెలిసిన వెంటనే మేడం గారు కట్ చేశారు. ఉమ్, సో ఇప్పుడు ఇద్దరికి కాల్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం సీరియస్ గానే తీసుకుంటున్నారు. ఇది ఏ విధంగా, ఇది ఎవరైనా తాగుబోతులు చేసిన చర్యనా, లేక ఎవరైనా కావాలని ఏదైనా కుట్రకోణంలో నుంచి చేస్తున్నారా అని అనేది ఆ, ఉమ్, లోతుగా దర్యాప్తు అయితే జరుగుతుంది. దాంతో పాటుగా ఈ ప్రస్తుతం ఆ నెంబర్ వచ్చేసరికి మల్లికార్జునరావు అనే పేరుతోటి రిజిస్టర్ అయ్యి ఉంది. ఉమ్, విజయవాడకి సంబంధించి. తను వాస్తవంగా ఉండేదైతే నెల్లూరు లో ఉంటాడు అని తెలుస్తుంది. ఆల్రెడీ తనని పట్టుకునే క్రమంలోనే 4 బృందాలు ఆ, విజయవాడని మొత్తం జల్లెడ పడుతున్నాయి అనేది ఒక సమాచారం ఉంది మేడం. ఉమ్. ఎస్. బట్ ఏదేమైనా కాకినాడకి ఖచ్చితంగా సంబంధించి పవన్ కళ్యాణ్ మల్లికార్జునరావు గారికి నెంబర్ అదని ట్రేస్ అయింది. కాకపోతే ఆ నెంబర్ ఆయనే యూజ్ అవును, చేస్తాడా లేదనేది కూడా ఇంకా క్లారిటీ లేని సిచ్యువేషన్. అవును, ఎందుకంటే అవునండి. మనకి అవి ఒక ఇవాళ ఖచ్చితంగా మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్ గా తెలుస్తుంది ఉమ్, మధ్యాహ్నం వరకు. అండ్ ఇది సెంట్రల్ హోమ్ మినిస్టర్ దృష్టికి కూడా వెళ్ళింది ఉమ్. నిన్ననే ఈ విషయం జరిగిన వెంటనే. సో వారు కూడా కొంచెం భద్రతా విషయంలో కావచ్చు, వీటన్నిటిలో ఆ, ఇంకొన్ని చర్యలు తీసుకోవాలి అని మీరేమనుకుంటున్నారు? సూచించారు. డిప్యూటీ మీ హోమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి ఒకే నెంబర్ నుంచి, అది మల్లికార్జున రావా లేదంటే ఆయన పేరు మీద ఎవరైనా డూప్లికేట్ తీసుకుని ఎవరైనా మిస్యూజ్ చేస్తున్నారనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే క్లియర్ కట్గా ఆయనేనా అని చెప్పి విచారణ చేసిన తర్వాత కదా తెలుస్తుంది, ఆయన పట్టుకున్న తర్వాత వాట్ ఈస్ అవునండి, వాట్ అనేది. అవును. ఎందుకు? ఖచ్చితంగా తనే చేశారు అని ఉమ్, అనేది చెప్పడానికి లేదు. ఉమ్, ఎందుకంటే మీరు అన్నట్లుగా వేరే ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్ అని మ్యానిపులేట్ చేసేసి కానీ వేరే వాళ్ళు కూడా తీసుకొని ఉండొచ్చు. ఉమ్. బట్ ఏదైనా సరే మనకి అనుమానం ఇన్ఫర్మేషన్ ఎక్కడ అనేది అయితే వస్తుంది ఇవాళ అంటున్నా నేను. అంటే ఎవరి మీద ఈ విధంగా చేస్తున్నారని ఏమన్నా ఉందా? ఆ, చాలా దూకుడుగా నాకు వెళ్తుంది కూటమి పర్సనల్ గా ప్రభుత్వం అనుమానం కాబట్టి. అంటే మేడం, ఉమ్, గత 4 రోజుల నుంచి విజయసాయి రెడ్డి గారు ఎందుకో ఉమ్, ఆ ఆ, అంతులేని ప్రేమ చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద. ఉమ్. వాళ్ళు ఏమన్నా ఇట్లాగా చేయడానికి ట్రై చేస్తున్నారా అని అనేది ఒక కుట్రకోణం అనుకుంటున్నాం మేము. ఆ ప్రేమ మీకెట్లా 4 రోజుల నుంచి కనిపించింది? పవన్ అంటే కళ్యాణ్ ఏ విధంగా సీనియర్ ప్రేమ? నాయకుడు. అంటే మనం 4 రోజుల నుంచి విజయసాయి రెడ్డి గారి ట్వీట్స్ చూస్తే ఉమ్, కూటమి ప్రభుత్వంలో చీలిక ఏర్పాటు చేయడానికి కావచ్చు, ఉమ్, లేదా పవన్ కళ్యాణ్ గారు సీఎం గా అర్హుడు అని కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఉమ్, ఇది చేసేసి తర్వాత ఫైనల్ గా మళ్ళీ టీడీపీ మీద ఏమన్నా వేయాలని చూస్తున్నారేమో అని ఒక డౌట్ పడుతుంది నాకు. ఉమ్. ఓకే. ఎస్, మాట్లాడదాం. మరి జనసేన నుంచి కూడా ఎటువంటి రియాక్షన్ వస్తుంది? నిజంగానే విజయసాయి రెడ్డి ఏమైనా ప్రేమ చూపిస్తున్నారు, దాని వెనక ఏదైనా కోణం ఉందనేది కూడా మాట్లాడదాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.